రాజాసాబ్ సినిమా ప్రభాస్ కెరీర్ లో ఒక ప్రత్యేకమైన ప్రాజెక్ట్ గా నిలవబడుతుంది. మారుతి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా ప్రారంభం నుంచి ఆసక్తిని రేకెత్తిస్తుంది. థ్రిల్లర్ జోనర్ లో తెరకెక్కుతున్న ఈ చిత్రం మారుతి దర్శకుడిగా తన స్థాయిని కొత్త లెవెల్ కి తీసుకెళ్లనుందని అంచనాలు ఉన్నాయి. ప్రభాస్ తో మారుతి కాంబినేషన్ ప్రారంభంలో కొంత విమర్శలు ఎదుర్కొన్నప్పటికీ ఆ తర్వాత వచ్చిన పోస్టర్స్, మోషన్ టీజర్ అన్ని సినిమాపై బజ్ పెంచాయి. ఈ ప్రాజెక్టుతో మారుతి పాన్ ఇండియా దర్శకుల జాబితాలో చేరే అవకాశాలున్నాయని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. రాజాసాబ్ విజయం సాధిస్తే మారుతి మరో స్టార్ హీరోతో పాన్ ఇండియా సినిమా చేయడానికి సిద్ధంగా ఉంటారని టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. అల్లు అర్జున్ కోసం మారుతి కథ సిద్ధం చేస్తూ ఉన్నారని టాక్ ఉంది. అయితే రాజాసాబ్ విడుదల తర్వాత మారుతి తన తదుపరి ప్రాజెక్టును అధికారికంగా ప్రకటించవచ్చు. మారుతి ప్రస్తుతం రాజాసాబ్ చిత్రంపై పూర్తి దృష్టి పెట్టాడు. ఈ ప్రాజెక్టు పూర్తయిన తర్వాత ఆల్రెడీ లైన్లో ఉన్న సితారా ఎంటర్టైన్మెంట్స్ ప్రాజెక్టుపై పనిచేయాలని భావిస్తున్నాడు. ఈ సినిమాలో అల్లు అర్జున్ నటించే అవకాశం ఉందని, అది పూర్తిగా ఫ్యామిలీ ఎంటర్టైనర్గా ఉండనుందని సమాచారం. అయితే అధికారిక క్లారిటీ రానప్పుడు ఈ ప్రాజెక్టు గురించి చర్చలు కొనసాగుతూనే ఉన్నాయి. మారుతి రాజాసాబ్ చిత్రాన్ని ఒక తారాస్థాయిలో నిర్మిస్తుండటంతో ఈ సినిమాకు ప్రభాస్ అభిమానులు మాత్రమే కాకుండా పాన్ ఇండియా ప్రేక్షకులంతా ఎదురు చూస్తున్నారు. ఇది విజయం సాధిస్తే మారుతి తన సినిమాలకు పెద్ద ఎత్తున బడ్జెట్ పెట్టే స్థాయికి ఎదగడం ఖాయం. అలాగే ఇతర స్టార్ హీరోలతో ప్రాజెక్టులు చేయడానికి మారుతి సిద్ధమయ్యే అవకాశం ఉంది. తక్కువ బడ్జెట్ చిత్రాలతో మొదలైన తన కెరీర్లో ఇప్పుడు భారీ స్థాయిలో పాన్ ఇండియా సినిమాలు చేసే స్థాయికి చేరుకోవడం ఒక గొప్ప రికార్డు. మరి రాజాసాబ్ తర్వాత మారుతి ఎలాంటి ప్రాజెక్టు ప్రకటిస్తాడో చూడాలి.